జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలోని ఎస్హెచ్ గార్డెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, ఇతర జిల్లా అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, కరుణకు ప్రతీక అని కొనియాడారు. అన్ని మతాలను సమానంగా గౌరవించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని, ప్రజల ఐక్యతను కాపాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. క్రైస్తవ మైనార్టీల సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని మంత్రి తెలిపారు. మీరందరూ కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉండాలి. నిత్యం ప్రజల మధ్యలో ఉండి మన ప్రభుత్వం మీకోసం మంచి చేయాలనే ఆలోచన ఉన్నది. గొప్పగా ఈ రాష్ట్రంలో, దేశంలో మీ అందరికీ తెలుసు, అటు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ఈరోజు భారతదేశంలో సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు హక్కుగా ఈరోజు దేశంలో ఎక్కడ క్రైస్తవ సోదరులకు, ఎక్కడ క్రైస్తవ కుటుంబాలకు, ఎక్కడ అయ్యగారులకు, పాస్టర్లపై ఏలాంటి చిన్న దాడి జరిగినా అక్కడ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ ఆ క్రైస్తవ కుటుంబాలకు, అయ్యగారులకు అక్కడ అండగా ఉంటారు తప్ప ఎక్కడ కూడా మీకు మాకు సంబంధం లేదనే విధంగా ఉంటారు. వ్యక్తిగతంగా ఎవరికైనా ఏ మతాన్ని నమ్ముకోవచ్చు, ఏ దేవుడినైనా నమ్ముకోవచ్చు. ఇది ప్రజాస్వామ్యంలో కూడా ఎవరికైనా ఏ హక్కు అయినా ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి హక్కు పరంగా మా క్రైస్తవ అయ్యగారులందరికీ కూడా మంత్రి గారిని మనవి చేస్తున్నా, జిల్లా మంత్రిగా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా మనవి చేస్తున్నా. మన ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన, మన చర్చలకు సంబంధించినటువంటి ఎవరైతే అత్యంత కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు అయ్యగారిని చర్చలు నడుపుతున్న వారు, అక్కడ విశ్వాసకులు ఎక్కువ ఉండి అక్కడ ఆర్థికంగా ఆదుకునే విషయంలో కూడా మా దృష్టికి తీసుకెళ్ళండి. ఏదైతే ప్రభుత్వ పరంగా 30,000 రూపాయలు ఇస్తున్నారో మీరు ఎక్కడ కూడా బేసిజాలకు పోకుండా మా అధికారులకు అది సూచన చేయండి. మా స్థానిక ఎంఆర్ఓ గారు ఉంటారు. ఆ ఎంఆర్ఓ గారికి ఈ మండలంలో కూడా, ఈ గ్రామంలో చాలా ఆర్థికంగా కొంచెం భారంగా ఉండి ఆ అయ్యగారు చర్చ నడిపిస్తుండు. అయ్యగారు కొంచెం సపోర్ట్గా ఆ 30,000 రూపాయలు ఇవ్వమని చెప్పి మీరు సూచన చేయండి. ఆ సూచనకు అనుగుణంగా మేము ఆ పేరును ప్రభుత్వానికి పంపిస్తాం. ఆ విధంగా మేము శాంక్షన్ ఇస్తాం తప్ప వ్యక్తిగతంగా ఎవరో ఒకరు మా మీద ఇన్ఫ్లుయెన్స్ చేపిస్తానో, మా అడిషనల్ జేసీ గారి మీద ఫోన్ చేస్తున్న ఇచ్చేటువంటి ప్రసక్తే మాకున్నది. ఎక్కడైనా కూడా అయ్యగారందరూ కూర్చున్నప్పుడు మా మంత్రి గారు నిజాయితీగా, నిస్వార్థంగా ఎవరు పేదవాళ్ళు అయ్యగారు చర్చ నడుపుతారో ఆ 30,000 రూపాయల యొక్క ఆర్థిక ప్రభుత్వ సంఘ సహకారం ఎప్పుడైతే ప్రభుత్వం నిబంధనకు అనుగుణంగా మా కలెక్టర్ గారి అకౌంట్లో డిపాజిట్ అయిన తర్వాత ఏ చర్చెస్ ఉన్నాయో ఆ చర్చెస్కు నియోజకవర్గ సభ్యులు ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల ఈ 3 నియోజకవర్గాలు మొత్తం పూర్తిగా ఉన్నటువంటి ఈ జిల్లా, మిగతా 2 మండలాలు ఉన్నాయి. చెప్పుదండి 2 మండలాలు ఉన్నాయి. అదేవిధంగా మన వేములవాడ 2 మండలాలు ఉన్నాయి. వాటికి కూడా ఆ చర్చ అయ్యగారులందరూ కూడా ఆ మండలాలకు సంబంధించి చర్చ అయ్యగారులు కూడా మనవి చేస్తున్నా. ఎందుకంటే చాలా నేను మొన్న జూబ్లీ సెలక్షన్స్లో సుమారు 225 మంది చర్చ అయ్యగారితో నేరుగా నేను మాట్లాడినాను. మంచి మంచి బిషప్స్తో, పెద్ద పెద్ద అమెరికన్లో మిషన్స్తో సంబంధాలను అయ్యగారితో మాట్లాడినాను. వారి అభిప్రాయాలు ఒక విధంగా ఉన్నప్పటికీ చివరిగా అభిప్రాయం ఏంటంటే ప్రజలకు మేలు జరగాలి, దేవుడి యొక్క వాక్యాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళాలి, ప్రజలకు మంచి జరగాలనే విధంగా బోధన చేస్తారు తప్ప వాళ్ళకి ఎమ్మెల్యే పదవి కావాలి, మంత్రి పదవి కావాలి కానీ అయ్యగారిని ఇప్పుడు కోరుకోరు. మా అయ్యగారిని కోరుకునేది ఏంటంటే చివరిగా చెప్పేది దేవుడి వాక్యమే చెప్తారు. అందుకే అయ్యగారులందరూ కూడా మనస్ఫూర్తిగా మీ లక్ష్మణ్ కుమార్ అన్నగా ఈరోజు రేపు జరగబోయే క్రిస్మస్కు అడ్వాన్స్గా క్రిస్మస్ మా అయ్యగారు వేదిక పైన అయ్యగారులకు ముందు కూర్చున్నటువంటి అయ్యగారులు కానీ, మా క్రైస్తవ సోదరులు కానీ, సోదరిమణులు కానీ మా ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి తరఫున ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క జిల్లాలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ క్రైస్తవులకు సంబంధించిన విషయంలో కూడా శాసనసభలో మొదటిసారి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చినప్పుడు నేను మాట్లాడాను. నేను మొదటి వ్యక్తి, నా ఎదురుగా ఇప్పుడు ప్రభుత్వంలో పరిపాలించిన వాళ్ళు నా ఎదురుగా ఉన్నారు, కేటీఆర్, హరీష్ రావు. వాళ్ళ ఎదురుగా నేను మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడలేకపోయినారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి, హైదరాబాద్లో ఉన్నటువంటి మన క్రైస్తవ సోదరులకు స్థలాలు చూపెట్టారు. కాగితాల మీద కాగితాలు ఇచ్చినారు. ఎక్కడ ఫిజికల్గా స్థలాలు ఇవ్వాలి. శ్మశాన వాటికలకు కానీ, మనకు సంఘ భవనాలకు కానీ, ఏ ప్రాంతాలు ఆ ప్రాంతాలు ఓన్లీ కాగితాలు పరంగా ఇచ్చినారు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే క్రైస్తవులకు సంబంధించినటువంటి అసోసియేషన్ పరంగా ఆ కాగితాలు నాకు ఇస్తే సుమారు 26 నిమిషాలు నేను అసెంబ్లీలో మాట్లాడాను. ఇప్పటికీ రికార్డ్స్లలో ఉన్నది. నేను ఒకటే విషయం చెప్పాను, ఈ ప్రపంచంలో సుమారు 80% భూభాగాన్ని పరిపాలించేది ఆ జీసస్ గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడి పక్షాన అయ్యగారులు కానీ, క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు గత ప్రభుత్వంలో ఏదైతే కాయిదాలకు పరిమితం కాకుండా ఈ ప్రభుత్వం
అన్ని విధాలుగా మేలు చేసే విధంగా కూడా ముఖ్యమంత్రి గారు మీ మంత్రిగా మేము ప్రభుత్వం మీకు అండగా ఉంటుందనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మా అయ్యగారులందరికీ మీ లక్ష్మణ్ కుమార్ గారు మరొక్కసారి మా క్రైస్తవ కుటుంబాలకు నేను మా మేడం గారు మా కుటుంబం తరఫున మనస్ఫూర్తిగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.